హే నువ్వు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయితే నువ్వు డెఫినెట్లీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి బికాస్ దెర్ ఆర్ 6 రీజన్స్ యూ షుడ్ స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ బీయింగ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఫస్ట్ రీజన్ వచ్చేసి నో ప్రోడక్ట్ క్రియేషన్. మీరు యాజ్ అన్ అఫిలియేట్ మార్కెటర్ వేరే వాళ్ళ ప్రూవెన్ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తారు. సో మీరు ఎలాంటి ప్రోడక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తారు, కమిషన్ తీసుకుంటారు అంతే. అండ్ నెంబర్ 2 నో షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్ రిటర్న్స్. ఇక్కడ మీరు ప్రోడక్ట్ ఓనర్ కాదు. సో ఒకవేళ మీరు ఎలాంటి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నా ఫిజికల్ అయినా డిజిటల్ అయినా షిప్పింగ్ అండ్ రిటర్న్స్ మొత్తం ప్రోడక్ట్ ఓనరే చూసుకుంటారు. సో మీకు ఎలాంటి హెడేక్ ఉంటుంది. అండ్ నెంబర్ 3 నో ఆఫీస్ అండ్ స్టాఫ్. అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి సింప్లీ మీ ఇంట్లో ఒక టేబుల్, ఒక చైర్, మీ బెడ్ మీద కూర్చొని మీరు చేయొచ్చు అంతే. అంతకుమించి మీకు ఎలాంటి ఆఫీస్ అవసరం లేదు, స్టాఫ్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పెండిచర్ మీకు లేదు. అండ్ నెంబర్ 4 నో టెక్నికల్ స్కిల్స్ రిక్వైర్డ్. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది అమ్మ నాకు చాలా టెక్నికల్ స్కిల్స్ ఉండాలేమో, నేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని, లేకపోతే నా కాలేజ్ డ్రాప్ అవుట్ అయినా నేను చేయొచ్చా లేదా అని చెప్పి అనుకుంటారు. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. నేను కూడా ఒక బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని, బట్ ఐఎమ్ డూయింగ్ దిస్ బిజినెస్ ఫ్రమ్ ద లాస్ట్ 4 years. ఓకే. అండ్ నెంబర్ 5 నో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. మీరు అఫిలియేట్ మార్కెటింగ్తో వేరే బిజినెస్ మోడల్ ఏదైనా కంపేర్ చేయండి. అమెజాన్ కానీ, అంటే ఈ కామర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా మీకు మినిమం 5 to 10 lakhs అవుతాయి, ఇంకెక్కువనే అవుతాయి డిపెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రా మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అఫిలియేట్ మార్కెటింగ్ లిటరల్లీ చాలా అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు ఆన్లైన్లో నేర్చుకొని చేస్తా అంటే. ఓకే. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ నో రిస్క్. అఫిలియేట్ మార్కెటింగ్లో ఎలాంటి రిస్క్ ఉంటుంది బికాస్ మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్కిల్స్ నేర్చుకుంటారు, ఎవ్రీ మంత్ మనీ జనరేట్ చేస్తుంటారు. వేరే బిజినెస్ మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ అనుకోండి, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఒక $10,000 ఇన్వెస్ట్ చేస్తారు, ప్రోడక్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, 10,000 పోయినట్టే. ఓకే. ఒకవేళ రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు, మంచిగా నడవలేదు, ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్, రిస్కే కదా. బట్ అఫిలియేట్ మార్కెటింగ్ అట్లా కాదు. ఓకే. ఇంతకన్నా బెస్ట్ బిజినెస్ మోడల్ నాకు చూపిస్తే ఆల్ రైట్. టు స్టార్ట్ యువర్ అఫిలియేట్ మార్కెటింగ్ ఐ విల్ హెల్ప్ యూ. కమెంట్ #help. I will DM you.